వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు జిల్లా కలెక్టర్ను కలిశారు. జిల్లాలోని కెనాల కాలువ ఆక్రమణకు గురైందన్నారు. కాలువను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కబ్జా అయిన భూమి వివరాలను జిల్లా ఉన్నతాధికారికి చూపించారు. ప్రభుత్వ కాలువలో అక్రమ దందా చేస్తున్నారని మండిపడ్డారు. నింపడం కోసం DBM 48/4R నుంచి ఈ కాలువను పునరుద్ధరించడం జరిగింది. ఈ కాలువను 1991లో ఆ రోజు ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ కాలువను చేపట్టడం జరిగింది. దీని ద్వారా కల్లెడ చెరువు కింద దాదాపు సుమారుగా 500 ఎకరాల పొలం పారకం ఉంటుంది. దీన్ని 2013-14 వరకు కూడా కాలువ నుంచి కల్లెడ చెరువులకు నీళ్ళు పోయేది పరదూరు చెరువు నుండి. ఈ మధ్య కాలంలో కొంతమంది దీన్ని కాలువను పూర్తి చేసి అక్రమంగా లేఅవుట్లు చేసి ప్లాట్లు చేయడం అమ్ముతున్నది. ఇట్టి విషయాన్ని గతంలో చాలాసార్లు ఇరిగేషన్ అధికారులకు మరియు ఉన్నతాధికారులకు దృష్టిలోకి తీసుకుపోయినా కూడా ఆ రోజున్న గత ప్రభుత్వంలో ఉన్న పాలకుల పెద్దల అండదండలు మరియు వారి ప్రోద్బలంతోనే దాని ఆక్రమణకు గురైనదని భావించడం వలన అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈరోజు వచ్చిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రజాపాలనలోని ప్రభుత్వం ఇటువంటి ఆక్రమణను గుర్తించి గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలు కూడా వీటిని బెల్లిలోకి తీసుకోవాలని చెప్పడం వలన దీన్ని ఈ రోజు కలెక్టర్ గారు